ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన జీవితాలు నలిగిపోయి ఉంటే ఈ లోకానుసారమైనటువంటి మనుషుల ద్వారా, ఈ లోకంలో ఉండేటువంటి సాతాను బిడ్డల ద్వారా మన జీవితాలు నలిగిపోయి ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం అడగాలండి? మనుషుల దగ్గరికా, లేదా ఈ లోకంలో అధికారుల దగ్గరికా, లేదా పోలీసుల దగ్గరికా, ఈ లోకంలో కోర్టుల దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళని సహాయం అడగాలని మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయలేరు. ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతారండి. మనం యేసుక్రీస్తు వారు దుర్గంలోకి మనం పరిగెత్తే బిడ్డలుగా ఉండాలి. ఆయన బలమైన చేతులతో మనల్ని కప్పుతాను, ఆయన సేవలో మనల్ని వాడుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పాత నిబంధనలో మనం చూసుకున్నప్పుడు పాత నిబంధనలో ఎలా ఉంటుందంటే అక్కడ ఆశ్రయపురం అనేది ఉంటుంది. అంటే మన ప్రమేయం లేకుండా మన ద్వారా వేరే అతను చనిపోయినప్పుడు అతను చంపిన అతను ఏం చేయాలంటే అతను ఆశ్రయ దుర్గంలోకి వెళ్ళి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించండి, నేను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతున్నాను, అతన్ని కావాలని నేను చంపలేదు, పొరపాటున అతని మీద రాయిపడో లేదా అతను నా చేతుల దగ్గర కింద జాడో పడి చనిపోయారు అని క్షమించనని ఎప్పుడైతే అతను క్షమాపణ అడుగుతాడో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఖచ్చితంగా క్షమించాలండి. దేవుడు అప్పుడు కృపనిచ్చారు. అదేవిధంగా మనం ఈ కొత్త నిబంధనలు చూసుకున్నప్పుడు మనం పాపాలు చేసి దేవుడి దగ్గరికి వస్తున్నాం, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకుంటున్నాం, ఆయన క్షమించమని అడుగుతున్నాం, ఆయన క్షమిస్తున్నారు. అయితే మళ్ళా తిరిగి ఆ పాపం చేయకూడదండి. దేవుడు పాత నిబంధనలు ఎలా క్షమించారు, ఇప్పుడు కూడా క్షమిస్తూ ఉన్నారు. పాత నిబంధనలు అయితే ఈ భూలోకంలో బ్రతికేదానికి క్షమించారు, కానీ కొత్త నిబంధనలు అయితే మనం పరలోకానికి వెళ్ళేదానికి, ఆయనతో యుగ యుగాలు గడిపేదానికి యేసుక్రీస్తు వారు క్షమిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, నిత్యమైన దేవుడు అండి. మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తేనే మన మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలు నలిగిపోయినా, మా జీవితాలు మొక్క చెక్కలు అయిపోయినా కూడా యేసు మీ దుర్గంలోకి మేము పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి కాదు, ఈ లోకంలో అధికారుల దగ్గరికి కాదు, ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి యేసు మనుషుల దగ్గరికి మేము పరిగెత్తితే మా జీవితాలు ఖచ్చితంగా నాశనం అయిపోతాయ్యా. ఆ జీవితాలు ఎక్కి రావయ్యా, ఆ జీవితాలు పాతాళంలోకి వెళ్ళిపోతున్నాయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీన సమయంలో బలాన్ని ఇచ్చేటువంటి దేవా, ఎండిన ఎముకల్లోకి జీవాత్మ ఇచ్చేటువంటి దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో అధికారుల దగ్గరికి, అదేవిధంగా డాక్టర్స్ దగ్గరికి బాగలేకుండా అనేక మంది దగ్గరికి వెళ్తున్నారు, కానీ నిజమైన దేవుడు సృష్టికర్తని వెనక వేస్తున్నారయ్యా. ఒకవేళ మీరు సహాయం చేసిన నా గొప్పతనమో, నా బలమో, లేదా నా అదృష్టం అనుకుంటున్నాను, కానీ దేవుడు కృప ద్వారా మాత్రమే నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను, ఆయన కృప ద్వారా మాత్రమే నాకు ఈ పని జరిగిందని మనుషులు మనస్సాక్షులు మోగపోయి గుండె రాయి వల్లే ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.